హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టుడే స్పెషల్ ఏంటి తెలుసా? చింతాకు బోటీ కర్రీ ఫ్రెండ్స్. చింతాకు ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను. తర్వాత బోటీ ఏమో కుక్కర్లో పెట్టుకొని ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. నీళ్లు పోసుకొని అల్లం పేస్ట్ వేసుకొని ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. అందులోని 3 పచ్చిమిర్చి, ఇంకో చూసారా అలా ఉడకపెట్టుకున్నాను అలా అన్నమాట. తర్వాత అందులో 3 పచ్చిమిర్చి చీరుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ చాపర్లో కట్ చేస్తే చాలా చిన్న వస్తాయి. సో నేను ఎప్పుడు చాపర్లో కట్ చేస్తాను అన్నమాట. తొందరగా అయిపోతుంది కూడా వంట. అదిగోండి అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. అవి బాగా బ్రౌన్ షేడ్ వచ్చేసాక పసుపు వేసుకోవాలి. అప్పుడు బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా చిన్నది వేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కాబట్టి చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అల్లం పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చింతాకు ఆల్రెడీ క్లీన్ చేసుకొని ఉంచుకున్నాము. అలా డైరెక్ట్గా వేయకుండా కొంచెం అలా అదేమంటారంటే కొంచెం మ్యాష్ చేసేసినట్టు చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకున్నాక అది వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. సో అందులో వాష్ చేసాక అందులో వేసుకోవాలి. అది వేగే లోపులోని ఆల్రెడీ ముందుగా కుక్కర్లో బోటీ ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ బోటీని కూడా అందులో వేసుకోవాలి. బోటీ వేసుకున్నాలి. అలా ఎక్కువ కుక్కర్లో ఉడకబెట్టుకుంటే తొందరగా కూర మగ్గిపోతుంది అండ్ బోటీ కూడా మెత్తగా అయిపోతుంది అన్నమాట. దానివల్ల తొందరగా ఈజీగా కర్రీ అయిపోతుంది అన్నమాట. బోటీ ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకుంటే ఒక కుక్కర్లో ఉన్న ముక్కలన్నీ తీసేసి ఒక గిన్నెలు ఆల్రెడీ స్టవ్ మీద పెట్టాం కదా దాని మీద వేయాలి. అంతలోకి కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే చింతాకు మగ్గిపోతూ ఉంటుంది. ఈ లోపల ఫ్రై చేసుకున్న తర్వాత కుక్కర్లోని ఉన్న బోటీని తీసి అందులో వేస్తాము. బాగా మెత్తగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్ కుక్కర్లో ఉడకబెట్టడం వల్ల. సో మీరు కూడా అలాగే చెయ్యండి, తొందరగా అయిపోతుంది బోటీ కర్రీ. చింతాకుతో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నేను ఈజీ మెథడ్లో చేశాను. మీకు నచ్చితే ఫాలో చేయండి. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, రెగ్యులర్గా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అన్నీ చేస్తూ ఉంటాను, కుకింగే కాదు, ఈటింగ్, ఆల్, సింగింగ్ అండ్ ఆల్మోస్ట్ అన్ని కామెడీ అన్నీ చేస్తూ ఉంటాను. తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. డిమార్ట్లో తెచ్చుకున్నాను ఫ్రెండ్స్, ఆ ప్యాకెట్ అవైలబుల్గా ఉంది డిమార్ట్లో. సో గరం మసాలా వేసేయండి. కొంచెం తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు మీ ఇష్టం, ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ, తగినంతగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి కదా బాయిల్ చేసినవి, ఆ నీళ్ళు కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ బాగా మగ్గనివ్వాలి. బాగా ఒక 15 మినిట్స్లో మొత్తం మగ్గిపోతాయి అన్నమాట. 10-15 మినిట్స్లో మొత్తం మగ్గిపోతుంది అన్నమాట ఫుల్గా. మూత పెట్టేసుకొని కాసేపు రిలాక్స్ అవుతే కూర కూడా ఫినిష్ అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా భలే బాయిల్తో సూపర్, మంచి స్మెల్తో సూపర్ ఉంది, నోరు నుంచి. అందులో లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకుంటే కర్రీ ఇంకా అదిరిపోద్ది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి,
చింతాకుతో. ఎవరికైనా తెలియని వాళ్ళు అయితే ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో చేయండి ఫ్రెండ్స్. నా వీడియోను రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్కి వచ్చేసింది కర్రీ, అయిపోయింది. లాస్ట్కి వచ్చేసింది ఫ్రెండ్స్. అయిపోయాక ఒక బౌల్లో తీసుకుంటే అంతే, చింతాకు బోటీ కర్రీ రెడీ. మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, నోరు ఊరించే చింతాకు బోటీ కర్రీ. ఎవరైనా తింటారు, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.